నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలు ఎడల శు శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఈ మాట మనం చూస్తే ఇశ్రాయేలు అంటే ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు స్థితి మనకు తెలుసు. వారు ఎలాంటి వారంటే అన్నీ బాగున్నప్పుడు కొంతకాలం దేవునితో నడుస్తారు. వారి జీవితాల్లో కష్టం, నష్టం వచ్చినప్పుడు మళ్ళీ దేవుడిని విడిచి సనగడం మొదలుపెట్టేవాళ్ళు. అరణ్యంలో మనం చూస్తాం. అయినప్పటికీ దేవుడు వారి విషయంలో ఎలా ఉన్నాడంటే, దేవుడు దయాళుడై ఉన్నాడంట. ఇది నన్ను అంటే దేవునికి మంచితనాన్ని మనం అని నాకర్థమైంది. ఇశ్రాయేలీయుల శుద్ధ హృదయుల మంచివారి యెడల దయాళుడై ఉండడం అది గొప్ప విషయం. అంటే మంచివారి యెడల మంచిగా ఉన్నాడు దేవుడు. కానీ ఇశ్రాయేలు ఎడల అనేది ఇక్కడ మెన్షన్ చేయడం ఇది నన్ను అంటే దేవుని యొక్క మంచితనం ఎంత మంచితనం అంటే ఈవెన్ వారు ఎంతగా దేవుని ఇసికించినా దేవుడు వారి విషయంలో ఎలా ఉన్నాడంటే నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడంట. ఇశ్రాయేల్ ప్లేస్‌లో నా పేరు, మన పేర్లు పెట్టుకుంటే అనేక సార్లు మనం కూడా ఇశ్రాయేల్ ప్రజల కన్నా ఏమాత్రం తక్కువ కాదు. నేను నేను పరీక్షించుకుంటే యెస్ లార్డ్ అనేక సార్లు నేను శుద్ధ హృదయం కాకుండా ఇశ్రాయేలు వలె ప్రవర్తించాను. విడిచిపెట్టాను, సనుగాను. అయినా దేవుడు ఎలా ఉన్నాడంటే నా విషయంలో దయాళుడే ఉన్నాడు. ఒక ఒక తండ్రికి ఇద్దరు కుమారులున్నప్పుడు, ఆ ఇద్దరు కుమారుల్లో ఒక కుమారుడు తండ్రి మాట వినకుండా అల్లరి చేస్తూ అలా ఉన్నప్పటికీ, ఒక కుమారుడు పర్ఫెక్ట్‌గా ఉన్నప్పటికీ, ఆ తండ్రి ప్రేమ ఇద్దరిలో ఒకే ఉంటది. ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రులే. దేవుడు గూడా అదే దానికన్నా అధికంగా మన యెడల ఉన్నాడు. ఇది మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక్క విషయం ఏంటంటే, దేవుని మంచితనాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంతగా దిగజారినా, తప్పిపోయినా ఆయన ప్రేమ మార్పు లేనిది. అదే మనం లూకా సువార్తలో చూస్తాం. తప్పిపోయిన కుమారుడు విషయంలో గాడ్స్ లవ్ ఎంతగా ఉందనేది అది మనం ఎప్పుడు మన హృదయాల్లో ఉండాలి. అది మనం తిరిగి మళ్ళీ ఆ ప్రేమ మన హృదయాల్లో దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నా యెడల నిశ్చయంగా దయాళుడై ఉన్నాడు అన్న విషయం తెలుసుకున్నప్పుడే తిరిగి మళ్ళీ మనం ఆ ఇంటికి చేరగలం. ఆయన సన్నిధికి రాగలం. ఆ కృపాసనం వద్దకు ధైర్యంగా వెళ్ళగలం. కాబట్టి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక్క విషయం ఏంటంటే దేవుడు నిశ్చయంగా దయాళుడై ఉన్నాడు మన విషయంలో. మనం ఆయన వైపు తిరిగినప్పుడు, రిపెంట్ అయినప్పుడు ఏ మాత్రం త్రోసివేయని వాడుగా ఉన్నాడు. అయితే సాతాను మనకి ఎప్పుడూ దేవుడు మంచి శుద్ధ హృదయుల ఎడలే అంటే గాడ్లీ పీపుల్ నీతిని జరిగించే వారి ఎడలే ఆయన దయాళుడై ఉన్నాడు. ఇలాంటి అబద్ధాన్ని సాతాను మనకి కానీ మనం రిపెంట్ అయినప్పుడు దేవుడు మన విషయంలో గూడా అదే ప్రేమ, అదే దయ మన ఎడల కలిగి ఉన్నాడనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదనేది నాకొకటి అర్థమైంది. తర్వాత ఇక్కడ మనం చూస్తే ఆసాపు ఇక్కడ తన హృదయం తనెంత యథార్థంగా ఈ కీర్తన రాయడం మనం చూస్తాం. ఉన్నది ఉన్నట్టుగా దాచిపెట్టని హృదయం అతను ఎంతో యథార్థంగా ఈ కీర్తనుంది. 21లో ఉంటది. నా హృదయము మచ్చరపడెను. నా అంతరంగంలో నేను వ్యాకులపడితిని. ఇక్కడ నా హృదయం మచ్చరపడింది. ఏం మచ్చరపడిందంటే ఆ జలసి ఆ మచ్చరం ఏంటంటే మూడో వచనం భక్తిహీనుల క్షేమం నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మచ్చరపడితిని. అంటే ఒకరు ఎంత క్లియర్‌గా ఈ మాటలున్నాయి. తర్వాత మనం వచనాలు కూడా చూస్తే భక్తిహీనుల క్షేమం వారు దేవుని విశ్వసించకుండా వారు తిరుగుతున్నప్పటికీ వారి యొక్క క్షేమము ఆసాపు చూసినప్పుడు దాన్ని ఓర్చుకోలేకపోయాడంట.
తర్వాత ఇంకా అనేక విషయాలు మనం కింద చూస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఎగతాళి చేసేవాళ్ళుగా ఉన్నాడంట. బలాత్కారం చేత జరుగు కీడుని గూర్చి వారు మాట్లాడుదురు. ఇంకా చాలా విషయాలు మనం అంటే భక్తిహీనులు ఎలా ఉన్నారు, ఇవన్నీ మనం చూస్తే దేవుడు నాతో మాట్లాడిన విషయం సేమ్ ఆసాపు కలిగున్న శరీరమే ఈరోజు మనకి ఉంది. మనం కూడా ఈ విషయాల్లో నేను ఎస్పెషల్లీ నేను నా శరీరంలో నేను చూసిందేంటంటే, నేను గూడా ఇదే మచ్చరం నేను కనుగొన్నాను నా జీవితంలో, నా శరీరంలో. సేమ్ ఆఫీస్‌లో అయితేమి, కొన్ని విషయాలు మనం చూసినప్పుడు మనం మనం నీతిని జరిగిస్తూ యథార్థంగా మనం ఉన్నప్పుడు వేరొకరు అట్టి జీవితాన్ని చేయకుండా వారు బ్లెస్ చేయబడుతున్నప్పుడు ఎంత ఒక కంపారిజన్ అనేది వస్తది మన జీవితాల్లో. నేనెందుకు నా నీతి ఇంకెందుకు? నేనెందుకు నీతిని చేయాలి? ఇలాంటి క్వెషన్. ఎందుకంటే సేమ్ ఫ్లెష్ నాకు ఉంది. ఆసాఫ్‌కి సేమ్ ఫ్లెష్. సో, మనం ఆ టెంప్టేషన్ మనందరికి కామన్ అది. అయితే మనకి ఈ దినం మనం ఆ టెంప్టేషన్‌ని, ఆ మచ్చలను జయించడానికి మనకు పరిశుద్ధాత్మ దేవుడున్నాడు. ఆ శరీర క్రియల్ని ఆత్మ చేత మనం నశింపచేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన ఉన్నాడు. సో, మనం వీటి గుండా వెళ్ళొచ్చు ఈ టెంప్టేషన్ గుండా. అయినప్పటికీ ఒక నిరీక్షణ ఏంటంటే, మనం ఆ మత్సరాన్ని జయించే ఆత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు అనేది మనం గ్రహించాలనేది నాకర్థమైంది. సో, తర్వాత తను రియలైజ్ అయ్యి తర్వాత తన గ్రహింపుకొచ్చిందేంటంటే, తర్వాత మాటలు మనం చూస్తే 25లో ఉంటది. "ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏదియు నాకక్కర్లేదు." ఇక్కడ ఫైనల్‌గా ఆసాపు అది గ్రహించాడు. దేవుడుండగా ఒక మనిషి హెచ్చింపబడితే ఏముంది? ఒక మనిషి పోగొట్టుకుంటే ఏముంది? దేవుడు నాకున్నాడు చాలు నా జీవితంలో. దేవుడే నాకు సమస్తం అనే గ్రహింపుకొచ్చాడు. దేవుడుండగా ఇంకేది అక్కర్లేదు నాకు. అందుకే 26లో నా శరీరము, నా హృదయము క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గము, నా స్వాస్థ్యమునై ఉన్నాడు అనే తర్వాత తను స్థిరపడడం మనం చూస్తాం. ఇక్కడ దేవుడు మనల్ని గూడా అలా స్థిరపరిచే దేవుడుగా ఉన్నాడు. మన హృదయాన్ని. ఈ మాటలు నన్ను ఎంకరేజ్